రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ కాసేపట్లో ఆర్టీసీ కార్మికుల జేఏసీ అత్యవసర సమావేశం జరగనుంది. అయితే ఇవాళ 2 దశల్లో కూడా కార్మికులతో చర్చలు జరపాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు నర్సంపేట వెళ్లే యోచనలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉన్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 3వ రోజు సమ్మె కొనసాగుతోంది. ఇవాళ అన్ని డిపోల ఎదుట కార్మికులు మౌన ప్రదర్శన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఉధృతంగా బాగా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం జేఏసీ నాయకులు ఏమంటున్నారు? ప్రభుత్వం ఎలాంటి విధంగా ముందుకు వెళ్ళే యోచనలో ఉంది? థ్యాంక్ యూ సైరామ్. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా 32 డిమాండ్లకు సంబంధించి ఇటు ప్రభుత్వం వాటిని పరిష్కరించేంత వరకు కూడా ఈ నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించిన నేపథ్యంలోనే నిన్న ఏదైతే కొన్ని ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే నర్సంపేటకు చెందిన శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ తన ఒంటిపై నిప్పంటించుకున్నారు. అయితే వెంటనే అక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బంది ఆ నిప్పులు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే అప్పటికే 80% వరకు కూడా అతను ఒళ్ళంతా కూడా కాలిపోయిన నేపథ్యంలో అతను వెంటనే ఇటు ఎంజీఎంకి అయితే తరలించడం జరిగింది. అయితే ఎంజీఎంలో చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కంచర్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి అయితే నిన్న అర్ధరాత్రి అయితే తరలించారు. అయితే అర్ధరాత్రి ఇటు హాస్పిటల్కి తరలించిన తర్వాత నిన్న 2 గంటల 20 నిమిషాలకు అతను మరణించినట్లు అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నేతలు కూడా ఏదైతే అక్కడ ఆసుపత్రికి రావడం అయితే జరిగింది. అయితే ఈరోజు ఉదయం ఏదైతే ఆ బాడీని కూడా నర్సంపేటకు అయితే ఇప్పటికే తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇటు ప్రభుత్వానికి సంబంధించి నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి ఆర్టీసీ సమ్మెకు సంబంధించి కూడా చర్చలు అయితే జరిగాయి. అయితే ఇటు ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చలు జరపాలంటూ కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలకైతే చెప్పడం జరిగింది. అయితే ఈరోజు చర్చలు పిలిచే అవకాశం అయితే ఉంది. అయితే నిన్న ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఈరోజు ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అసలు ఇది ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళాలా లేదంటే ఈ సమ్మెను ఉధృతం చేయాలా అనే దానిపై ప్రస్తుతం వాళ్ళు చర్చిస్తున్నారు. అయితే ఇటు ప్రభుత్వం కూడా 2 దఫాలుగా ఈరోజు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఈ సమ్మెను ఆపాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఇటు జేఏసీ నేతలు చర్చలకు వెళ్తారా లేదా అన్నది అయితే ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటికే ఈ శంకర్ గౌడ్ మరణించిన నేపథ్యంలోని ప్రతి డిపో దగ్గర, అంటే ఇటు హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల దగ్గర కూడా ఇటు శంకర్ గౌడ్ ఫోటో పెట్టి నివాళులు అయితే అర్పించారు. అయితే ఈరోజు మౌన దీక్ష కింద కూడా ప్రస్తుతం ధర్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా ప్రైవేట్ డ్రైవర్లతోని ఆర్టీసీలు నడిపే ప్రయత్నాలు అయితే చేస్తున్న నేపథ్యంలోని నిన్న ఈ సంఘటన మాత్రం ఏదైతే ఇటు ఒక్కసారిగా నిన్న ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా ఏదైతే నివాళులు అర్పించడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో ఈ చర్చల తదనంతరం వీళ్ళు ప్రభుత్వంతో చర్చలకు వెళ్తారా లేదంటే నర్సంపేట శంకర్ గౌడ్ మృతదేహం దగ్గరికి వెళ్తారా అనేది అయితే ప్రస్తుతం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు ఆర్టీసీ సమ్మెతోని ఇటు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, స్కూల్ విద్యార్థులు కావచ్చు, కాలేజ్ విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఈ ఆర్టీసీ బస్సుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమ్మె కారణంగా కూడా చాలా మటుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం 2 దఫాలుగా ఈ రోజు చర్చలకు అయితే ఆహ్వానించారు. అయితే చర్చలకు వెళ్తారా లేదంటే మనం చూడాల్సి ఉంది. అయితే ఇటు 32 డిమాండ్లలోని ప్రథమంగా చూసుకున్నట్టయితే 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ కూడా ఇప్పటికే రవాణా మినిస్టర్ పున్నం ప్రభాకర్ రావు కూడా స్పష్టం చేశారు. అయితే మిగతా 3కు సంబంధించి, అంటే ఇటు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావచ్చు, లేదంటే పే స్కేల్ వెంటనే రిలీజ్ చేయడం కావచ్చు, లేదంటే యూనియన్ పునరుద్ధరణ, ఇలాంటి అంశాలు చాలా కీలకమైన అంశాలు. వీటిపై ఇప్పటికే ఈ ప్రభుత్వం చర్చిస్తుందని, వెంటనే దీనిపై కూడా స్పందిస్తామంటూ కూడా ఇప్పటికే రవాణా మినిస్టర్ పున్నం ప్రభాకర్ కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే నిన్న ఇటు శంకర్ గౌడ్ సంఘటనకు సంబంధించి మంత్రి పున్నం ప్రభాకర్ కూడా ఏదైతే దీనిపై స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఈ చర్చలు శాంతియుతంగా చేసుకుందాం, అంతేగాని ఆవేశపడి ఇలాంటి ఏదైతే సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పుడు అత్యవసర సమావేశం జరుగుతుంది కాబట్టి సమావేశం ముగిసిన తర్వాత వీళ్ళ ప్రభుత్వంతో చర్చలకు వెళ్తారా లేదా ఈ సమ్మెను ఉధృతం చేస్తారా అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కుమార్.